రాధా మనోహర్ దాస్ గురించి ప్రార్థిస్తారు. వీళ్ళందరికీ ఒక రోజు మోకాలు వంగి యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించండి అనే రోజు వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈ లైన్ మీరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకోండి. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగుతుందని చెప్పి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో చెప్పింది. ఇజ్రాయేలు ప్రపంచాన్ని ఓడిస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఛానల్ చెప్పకపోవచ్చు, చాలా ఛానల్ చెప్పినాయి. ఎందుకంటే ఎంత గొప్ప బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో చూడు ఇజ్రాయెల్లో బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో ఇవాళ క్రైస్తవాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? అక్కడ ఉన్న జనాభా ఎంత? ఇవాళ నమ్ముతున్న పర్సంటేజ్ ఎంత? ఎందుకు పడిపోయింది మరి మీ బైబిల్ అంతా పరిశుద్ధ గ్రంథమే అయితే? సార్ యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు రాకమునిపే మన దేశానికి తోమ గారు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 100% ఉండే. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 99% క్రైస్తవులు ఉండే. ఇప్పుడు 70% కూడా క్రైస్తవులు లేరు.